ఈ వీడియో అంటే ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది టైటిల్ని బట్టి. సో మనం ఈరోజు పరాని M10 ఇంటర్కామ్ గురించి మనం మాట్లాడుకుంటాం. దీని ఫీచర్స్ అండ్ దీని కాస్ట్ ఎంత, దీని ఛార్జింగ్ టైం ఎంత, ఇవన్నీ నేను చెప్తాను. దీని ఫీచర్స్ వచ్చేసి 4-way ఇంటర్కామ్, బైక్ టు బైక్ ఇంటర్కామ్ అప్ టు 1 కిలోమీటర్, ఈజీ ఆపరేషన్ బై వెర్సటైల్ జాక్ డైల్, LCD డిస్ప్లే, వాయిస్ ప్రాంప్ట్స్, అడ్వాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్, FM రేడియో, ఫర్మ్ అప్గ్రేడ్. ఇవన్నీ వచ్చేసి మిగిలిన ఫీచర్స్ అనమాట. మనకు బాక్స్ వెనక చదువుకోవడానికి ఉంటాయి. అండ్ ఈ సైడ్ వచ్చేసి బార్ కోడ్స్, అండ్ ఈ సైడ్ ఏం లేదు. ఇది వచ్చేసి బిల్లు. ఫస్ట్ అయితే మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. మనకి బాక్స్లో అయితే ఏమేమి వచ్చినాయో మెయిన్ డివైస్తో పాటు మనం అన్నీ చూద్దాం. ఇది 4 రైడర్స్ కనెక్ట్ అవుతుంది. ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉంటుంది మెయిన్ డివైస్. దీనికే మనం స్పీకర్స్ అవి కనెక్ట్ చేసుకోవాలి. అవి బాక్స్లో ఉంటాయి. ఇది చూడండి, దీనికి LCD డిస్ప్లే అనేది కూడా వస్తుంది. దీని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాక్స్లో ఏమున్నాయి అనేది మనం తీసి చూద్దాం. ఇందులో చాలా ఉన్నాయి. ఇప్పుడు బయటకు తీసి చూద్దాం ఏమేమి ఇచ్చాడన్నది. అన్నీ మీకు ఓపెన్ చేసి నేను డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు దేనికైతే సెపరేట్గా కవర్స్లో ప్యాక్ చేసి ఉంది, చిన్న చిన్న కవర్స్లో. నేను అన్నీ తీసి డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు ఏదేమిటి అన్నది, ఏది ఎలా యూజ్ అవుద్ది అన్నది. మనకి బాక్స్లో చివరగా ఉన్నది యూజర్ మాన్యువల్. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా దీంట్లో తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇవి ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి Type-C కేబుల్, ఛార్జ్ పెట్టుకోవడానికి. ఇంకేమి ఇచ్చాడు చూద్దాం. అండ్ ఇవి వచ్చేసి స్పీకర్స్ అండ్ మైక్, 2 సైడ్ స్పీకర్స్, ఇంకా మైక్ కూడా దీనికే వచ్చేస్తుంది. మనం ఈ జాక్ని కనెక్ట్ చేసుకోవడానికి. ఇది ఎలాగ మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా చూసుకుందాం ఏమి ఇచ్చాడన్నది. ఇది వచ్చేసి క్లిప్ అనమాట. ఇది హెల్మెట్కి మనం అటాచ్ చేసుకోవడానికి. స్టిక్ చేసుకోవాలని ఇష్టం లేనప్పుడు అది యూజ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి స్పీకర్స్కి స్పీకర్స్ అటాచ్ చేసుకోవడానికి 3M టేప్స్. అండ్ ఇది ఇంకో మౌంట్. మనం దీన్ని స్టిక్ చేసుకోవచ్చు హెల్మెట్కి. దాన్ని అయితే మనం క్లిప్ టైప్లో పెట్టుకోవాలి. ఇది 3M టేప్తో వస్తుంది. ఇది హెల్మెట్కి అటాచ్ అయిపోయి ఉంటుంది. అదైతే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇవి 3M టేప్స్ స్పీకర్స్ అటాచ్ చేసుకోవడానికి. అండ్ మైక్కి స్పాంజ్ అనమాట, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం పనికి వస్తుంది. ఇది 2 ఇచ్చాడు. దీన్ని మనం మైక్ ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా చూపిస్తాను మీకు. ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉంటుంది కొంచెం. ఇది కేర్ఫుల్గా పెట్టుకోకపోతే చిరిగిపోతుంది. సో మనం కొంచెం కేర్ఫుల్గా ఇన్స్టాల్ చేయాలి దీన్ని. దీనికి మనకి ఇంకొకటి స్పేర్ కూడా ఇచ్చాడు. ఒకవేళ మనం దీనికి అన్ని పోగొట్టుకున్నా, లేకపోతే ఇది పొరపాటున చిరిగిపోయినా మనకి అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను హెల్మెట్కి ఫిట్ చేసి చూపిస్తాను మీకు. నేను స్టీల్ బర్డ్ హెల్మెట్కి ఫిట్ చేస్తున్నాను. దీంట్లో స్పెసిఫిక్గా స్పీకర్ పాకెట్స్ అన్నీ ఉండవు. MT20 వస్తే స్పీకర్ పాకెట్స్ ఉంటాయి. అందులో మీకు ఫిట్ చేసుకోవడానికి ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి హెల్మెట్లో ప్యాడింగ్ రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది. టోటల్ ప్యాడింగ్ అనేది మనం రిమూవ్ చేసుకోవడం ఉంటుంది. 2 సైడ్స్ తీసేద్దాం ఫస్ట్. క్లిప్ ఇక్కడ అటాచ్ చేసుకుందాం. మనకి ఈ క్లిప్ అయితే ఇలా ప్యాడింగ్ తీసుకుని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అది మీకు స్టిక్ చేసుకోవడానికి అయితే 3M టేప్ తోటి ఇంకో క్లిప్ ఉంది కదా, అది మన సైడ్ని అలా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పరాని దీనికి మనం సెట్ చేద్దాం. ఈ మౌంట్కి ఈ క్లిప్స్ అందులో సరిగ్గా సెట్ అయ్యానో లేదో చూసుకుని కిందకి నొక్కితే ఫిట్ అయిపోతుంది. ఇలా పైకి లేపి కొంచెం సైడ్కి గెంటితే మీకు వస్తుంది. మళ్ళీ పెట్టుకోవడం మాత్రం నార్మల్గా ఇలా పెట్టేసుకుని కిందకి నొక్కుంటే సరిపోద్ది. ఇప్పుడు దీనికి మనం మైక్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకుందాం. షార్ట్ వైర్ ఉన్నది వచ్చేసి మనం డివైస్ ఏ సైడ్ అయితే పెట్టుకున్నామో ఆ సైడ్ స్పీకర్, అండ్ మైక్ కూడా దానికి వచ్చేస్తుంది. మనం మ్యాక్సిమం లెఫ్ట్ సైడే ప్రిఫర్ చేస్తారు అందరూ. అంటే మనం యాక్సిలరేటర్ వదలకుండా మనం సాంగ్స్ చేంజ్ చేసుకోవాలన్నా, వాల్యూమ్ తగ్గించుకోవాలన్నా కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం టైట్గా ఉంటుంది. కొంచెం గట్టిగా లోపలికి నొక్కాలి. ఇప్పుడు మనం స్పీకర్ సెట్ చేసుకుందాం. షార్ట్ వైర్ ఉన్నది వచ్చేసి మనకి డివైస్ ఏ సైడ్ అయితే ఉందో ఆ సైడ్ సెట్ చేసుకోవాలి. లాంగ్ వైర్ ఉన్న స్పీకర్ ఆపోజిట్ సైడ్ అన్నమాట, డివైస్ ఉన్న ఆపోజిట్ సైడ్ మనం సెట్ చేసుకోవాలి. షార్ట్ వైర్ ఉన్న దానికే మనకి మైక్ కూడా వచ్చేస్తుంది. సో అది మనకి మైక్ కూడా సరిగ్గా సెట్ చేసుకోవాలి. మన
వాయిస్ దానికి రీచ్ అయ్యేలాగా మౌత్కి దగ్గరలో పెట్టుకోవాలి, మరీ ఫేసింగ్ కాకుండా కొంచెం కింద పెట్టుకున్నట్లయితే మన బ్రీతింగ్ సౌండ్ అందులో వినిపించదు, సో వాయిస్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్పీకర్ అండ్ మైక్ కూడా సెట్ అయిపోయింది. సో మనం రైట్ సైడ్ స్పీకర్ సెట్ చేసుకుందాం. దీనికోసం మనకి వెనక ప్యాడింగ్ తీసేసుకోవాలి. మనం ఈ బ్యాక్ సైడ్ ప్యాడింగ్ అనేది తీసేసుకుంటే ప్యాడింగ్ వెనక మనం ఈ ఎక్స్ట్రా వైర్ని పెట్టేయచ్చు. ఈ ప్యాడింగ్ మొత్తం తీసుకోవచ్చు రిమూవబుల్. సో మనం ఎక్స్ట్రా వైర్ అంతా ఈ ప్యాడింగ్ వెనక పెట్టేసుకుని ఈ ప్యాడింగ్ క్లోజ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది, వైర్స్ అనేవి బయటికి కనిపించకుండా. రైట్ సైడ్ స్పీకర్ కూడా మనకి సెట్ అయిపోయింది. ఇప్పుడు ప్యాడింగ్ క్లోజ్ చేయొచ్చు. ఈ వైర్ అంతా ఇట్లా దీని లోపల పెట్టేసి సెట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు మనం డివైస్ను ఆన్ చేద్దాం. మిడిల్ బటన్ టాప్ బటన్ అలా హోల్డ్ చేసి ఉంచాలి, రెండు ఒకసారి కలిపి. అండ్ డివైస్ ఆన్ అయింది. సో ఇప్పుడు మనం పేర్ చేయడం కోసం న్యూ డివైస్ని పై బటన్ని 3 seconds అలా హోల్డ్ చేసి ఉంచాలి మనం. అప్పుడు పేరింగ్ అని చూపిస్తుంది అది. అప్పుడు మనం ఫోన్లో సెట్ చేసుకుంటే బ్లూటూత్ పరాని M10 అని చెప్పేసి చూపిస్తుంది. పేర్ చేసుకుందాం. ఇప్పుడు పేర్ అయితే అయిపోయింది మన ఫోన్కి. ఇప్పుడు మనం కాల్స్ అండ్ మీడియా కూడా ఉన్నదో లేదో చెక్ చేసుకుందాం. ఓకే, రెండు ఆన్లోనే ఉన్నాయి. సో సాంగ్స్ పెట్టి సౌండ్ ఎలాగ వస్తుందో చెక్ చేద్దాం.